హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళకి మరియు డిప్లొమా చేసిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది రావటం జరిగింది. టోటల్‌గా 160 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంబంధించింది. ఈరోజు మనం ఈ వీడియోలో టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎలా అప్లై చేయాలి? అలాగే ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కట్ ఆఫ్ ఎంతుంటుంది? ట్రైనింగ్‌కి సాలరీ ఎంతిస్తారు? ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ సాలరీ ఎంతిస్తారు? అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా చూద్దాం. అలాగే ఏ ఏ ట్రేడ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారనేది కూడా క్లియర్‌గా చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజ్ ఎలా అప్లై చేయాలి? టోటల్ ప్రొసీజర్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. అలాగే మా యొక్క డ్రీమ్ జాబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌ని జాయిన్ అవ్వండి. అందులో స్టడీ మెటీరియల్ అనేది కూడా మీకు డైరెక్ట్‌గా పెట్టటం జరుగుతుంది. సో, మీరు అందులో పీడీఎఫ్ రూపంలో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ టాపిక్‌లోకి వెళ్దాం. ముందుగా ఈ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఎక్కడంటే తారాపూర్ అండ్ కాలపక్కం. ఇది స్టిపెండరీ ట్రైనింగ్ గ్రూప్ బి వచ్చేసరికి టోటల్‌గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. మీరేం వరీ అవ్వకండి. ఇవి ఒకవేళ మీరు జాబ్ అక్కడ వచ్చినా కానీ మీరు లోకల్‌లో అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అక్కడ ఈజీగా మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. మెకానికల్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ వచ్చేసరికి 13 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఎలక్ట్రికల్ వచ్చేసరికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 3 అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ 4 ఉన్నాయి. కెమిస్ట్రీ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఇది బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. అక్వైరింగ్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్‌సి ఆర్ 2 ఇయర్స్ ఆఫ్టర్ హెచ్ఎస్‌సి. ఇంటర్ తర్వాత డిప్లొమా చేసినా, లేదంటే ఎస్ఎస్‌సి తర్వాత డిప్లొమా చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ స్టిపెండరీ ట్రైనీ గ్రూప్ సి వచ్చేసరికి ఇక్కడ చూద్దాం టోటల్‌గా 106 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్సీకి 1, ఎస్టీకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి 29 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్‌కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 61 ఉన్నాయి. ఆహ్, ప్లాంట్ ఆపరేటర్ ఇక్కడ వచ్చేసరికి టోటల్‌గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదొచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియేట్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారో ఆళ్ళకి 60% మార్క్స్‌తో ఉన్నవాళ్ళు ఈ యొక్క పోస్ట్‌కి ప్లాంట్ ఆపరేటర్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐటీఐ పాస్ అయి ఉండి అలాగే అప్రెంటిస్ గాని, అప్రెంటిస్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 1 ఇయర్ డ్యూరేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే మీ యొక్క ట్రేడ్ సంబంధించి ఫిట్టర్ గాని, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, మెక్ డీజిల్, మెషినిస్ట్, గ్రైండర్ టుకి ఇవన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళు ఈ అన్ని వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్‌కి ఎక్కువగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 5 వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే వెల్డర్‌కి 5, ఎలక్ట్రీషియన్‌కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్‌కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ కూడా 13 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎవరైతే ఈ యొక్క ట్రేడ్స్ ఐటీఐ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు డౌట్ ఉంటుంది అప్రెంటిస్‌షిప్ ఉండాలా? సర్టిఫికేట్ ఉండాలా? లేదని అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఐటీఐ చేసిన వాళ్ళు కంపల్సరీగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ లాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసరికి ఒక వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆహ్, ఎంపీసీ చేసిన వాళ్ళు ఇక్కడ డైరెక్ట్‌గా ఇది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఐటీఐ లాబొరేటరీ అసిస్టెంట్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసారు కదా! అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31/1/2021 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఈ యొక్క స్టిపెండరీ ట్రైనింగ్‌కి ఒక ప్రొసీజర్ అనేది ఉంది. ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఏజ్ అనేది. సో, కేటగిరీ 1 వేకెన్సీస్‌కొచ్చేసరికి మినిమమ్ ఏజ్ 18 ఉండాలి. కేటగిరీ 1కైనా, కేటగిరీ 2కైనా మినిమమ్ ఏజ్ అనేది 18 ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ వచ్చేసరికి అంటే డిప్లొమా మీద అప్లై చేసిన వాళ్ళకి 24 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఐటీఐ మీద వచ్చేసరికి 22 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇక్కడ ఏజ్ అనేది ఎలా మెన్షన్ చేస్తారంటే ఓన్లీ ఎస్ఎస్‌సి ఆర్ మెట్రిక్యులేషన్ ఆర్ హెచ్ఎస్‌సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్ అథారిటీ విల్ బి యాక్సెప్టెడ్ యాస్ ఏ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ
మీ యొక్క 10థ్ క్లాస్ మీద గాని, మీ యొక్క సర్టిఫికేట్స్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. రిమైనింగ్ దేని మీద ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కన్సిడర్ చెయ్యరు. ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మినిమమ్ హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమమ్ వెయిట్ 45.5 కేజీస్ అనేది ఉండాలి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ 2 ఇయర్స్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత ఎలా ఉంటుందనేది కూడా మనం చూద్దాం. స్టిపెండరీ ట్రైనీ అదే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి కేటగిరీ 1కి 16,000 ఇస్తారు. అదే ఐటీఐ మీద అయితే 10,500 ఇస్తారు. అలాగే సెకండ్ ఇయర్ 18,000 ఇస్తారు. వీళ్ళకి 12,500 అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సెలక్షన్ మెథడాలజీ చూద్దాం. సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ అనేది 40 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇస్తారు. దీనికి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్క బిట్‌కి 3 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ అండ్ నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ 1కి ఓన్లీ బేసిస్ ఎలా ఇస్తారంటే డిప్లొమా లేదా బీఎస్సీ లెవెల్‌లో ఇక్కడ ఇవ్వటం జరుగుతది. ఆళ్ళకి ఎగ్జామ్ అనేది. అండ్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ కేటగిరీ 2కి సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్‌లో 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇది 1 అవర్ టైం అనేది ఇస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఇస్తారు. వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసరికి 40% కన్నా ఎక్కువగా ఉండాలి జనరల్ కేటగిరీకి. అలాగే 30% మార్క్స్ కన్నా ఎక్కువగా ఎక్కువగా రావాలి మార్క్స్. వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్స్ టెస్ట్ వచ్చేసరికి ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి రెస్పెక్టివ్ ట్రేడ్ మీద ఉంటుందనమాట వాళ్ళకి. సపోజ్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ మీద, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఫిట్టర్ అయితే ఫిట్టర్ మీద వాళ్ళకి రెస్పెక్టివ్ ట్రేడ్ మీద ఉంటుంది. వాళ్ళకి నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి 30% కన్నా ఎక్కువగా రావాలి మార్క్స్ జనరల్ కేటగిరీ. అండ్ 20% కన్నా ఎక్కువగా వస్తే వాళ్ళు స్కిల్ టెస్ట్‌కి సెలెక్ట్ అవుతారు. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి బేస్డ్ అపాన్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2. స్టేజ్ 2 మీద ప్రిపేర్ అయ్యి ఉంటుంది. స్టేజ్ 3కి అండ్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే 4-5 టైమ్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒకవేళ తక్కువ మంది సెలెక్ట్ అయితే స్కిల్ టెస్ట్ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకవేళ మీ సక్సెస్‌ఫుల్ ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు పర్మనెంట్ బేసిస్‌గా మిమ్మల్ని తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటదంటే కేటగిరీ 1 వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకి లెవెల్ 7కి వెళ్ళిపోతారు. వాళ్ళకి 44,900 గ్రేడ్ పే అంటే ఎంట్రీ పే అనేది ఉంటుంది. సుమారుగా వీళ్ళకి 60,000 దాటే వస్తుంది సాలరీ. అండ్ కేటగిరీ 2 టెక్నీషియన్ బి వచ్చేసరికి లెవెల్ 3 21,700 ఇచ్చారు కదా! వాళ్ళకి ఎంట్రీ ఫీ అనేది ఉంటుంది. వాళ్ళకి సుమారుగా 40,000 37 వరకు సాలరీ అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ టెక్నీషియన్ సి వచ్చేసరికి లెవెల్ 4 వస్తుంది. వాళ్ళకి ఎంట్రీయే 25,500 అంటే చాలా ఎక్కువగా సాలరీస్ అనేది రావటం జరుగుతుంది. సో, అందరూ కూడా అప్లై చేయండి. నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎలా ఉంటదంటే మీరు ఐటీఐ చేసింది వాళ్ళకి మెయింటెనెన్స్ ఈ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకో నోటిఫికేషన్ కూడా క్లియర్‌గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేంటంటే 4 వేకెన్సీస్ ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఇది ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కాకుండా డైరెక్ట్‌గా మీరు జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది టెక్నీషియన్ సి, టెక్నీషియన్ బి, టెక్నీషియన్ సి ప్లాంట్ ఆపరేటర్ ఇది 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది బాయిలర్ ఎస్ఎస్‌సి ప్లస్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ బి పెయింటర్ ఉన్నాయి. ఐటీఐ పెయింటర్ చేసిన వాళ్ళు అలాగే ఇదేంటంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే ఒక వేకెన్సీ ఇచ్చారు. సో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉండి పెయింటర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది స్టిపెండరీ ట్రైనీ గురించి మీకు డైరెక్ట్‌గా క్లియర్‌గా మీకు చెప్పానని అనుకుంటున్నాను. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.